అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇక్కడైతే నేను గన్ ఫౌండరీలో ఉన్న యంగ్స్టర్ అసోసియేషన్కి అయితే వచ్చేసిన. మన వినాయకుడు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే తయారైతుండు. మొత్తం పైనకి వెళ్ళి కింద దాకా అప్డేట్ ఇస్తారు. ఎండ్ వరకు అయితే చూడండి, నడని చూద్దాం. చలో గైస్, నేనైతే మన వినాయకుని ఫేస్ దగ్గర అయితే వచ్చేసిన. నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. మన వినాయకుడు హైట్ వచ్చేసి 40 ఫీట్లు అనమాట. ఇక్కడ నుంచి కింద చూసుకోండి గైస్ ఎంత హైట్ అయితే ఉందో. మీకోసం అయితే పైన వచ్చి అప్డేట్ అయితే కవర్ చేస్తున్నా. మన వినాయకుని తొండం అయితే రీసెంట్లీ అటాచ్ చేసి అనుకుంటున్నా. చూసుకోండి, ఇప్పుడే కొంచెం వేరే కలర్ అయితే కనిపిస్తుంది. మన వినాయకుని ఫేస్ నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. చూసుకోండి, పైన దాకా అయితే ఉంది. ఈ కాన్సెప్ట్ అయితే మన అన్న వాళ్ళకు ఒకసారి మొత్తం అడిగితే చెప్తా. మన అసోసియేషన్ లీడర్కి అయితే ఒకసారి మొత్తం అయితే కనుక్కొని అయితే చెప్తా. మన వినాయకుని చెయ్యి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఒకసారి అక్కడ వెళ్ళి అయితే మీకు మొత్తం డీటెయిలింగ్ అయితే చూపిస్తాం. మన వినాయకుని టాప్ నుంచి బాటమ్ దాకా చూసుకోండి ఎంత పెద్దగా అయితే ఉన్నాడు మన వినాయకుడు. ఖైరతాబాద్ పెద్ద వినాయకుని మీద ఎక్కినట్టే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే 40 ఫీట్ల భారీ వినాయకుడు కదా. ఇది మొత్తం ముంబై స్టైల్లోనే ఉంటుంది. ముంబై స్టైల్ వినాయకుడు అనమాట. మన హైదరాబాద్లోనే ఫేమస్ మన గన్ ఫౌండరీగా రాజా అంటారు. చూసుకోండి, పైన అయితే మనకు మన సూర్యదేవుడు ఉన్నట్టయితే కనిపిస్తుంది. మన వినాయకుని కళ్ళు అన్నమాట. ఐ పెయింటింగ్ కూడా మన ఛానల్లో మొత్తం డీటెయిలింగ్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ ఆభరణాలకు సంబంధించిన అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. మన వినాయకునికి చేతులు వచ్చేసి 3 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 3 హ్యాండ్స్, అక్కడ 3 హ్యాండ్స్, మొత్తం 6 హ్యాండ్స్ అయితే పెట్టిర్రు. మన వినాయకుని దంతాలు కూడా అటాచ్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక కలరింగ్ అయితే మిగిలింది. మన అన్న వాళ్ళు అయితే కలరింగ్ చేస్తుర్రంట. చూసుకోండి, షెడ్ అయితే ఇంకా పెద్దగా ఉంది. ఒక 50 ఫీట్ షెడ్ అయితే ఉంటుంది. ఈ చూసుకోండి, 50 ఫీట్ షెడ్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోండి, మనకు ఆయుధాలకు సంబంధించిన పాశం కానివ్వండి, గ్రంథం, ఈ టైప్ అయితే ఇంకా అటాచ్ చేయలేదు. అది కూడా అటాచ్ చేస్తారంట. మన వినాయకుని కింద అయితే వేరే కాన్సెప్ట్ అయితే వచ్చింది. అదైతే ఇంకా రివీల్ చేయలేదు నేను. కింద వెళ్ళి అయితే మొత్తం అయితే రివీల్ చేస్తాం మీకోసం. ఒకసారి కింద వెళ్ళి అయితే డీటెయిల్ కనుక్కుందాం. ఇంకా మన యూత్ లీడర్ది కూడా ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుందాం. మనం ఒకసారి కింద అయితే వెళ్దాం. కింద వెళ్ళి అయితే మొత్తం చూపిస్తా. ఇక మన వినాయకుని తొండం భాగం, మన చెస్ట్, చేతి భాగం ఇక్కడైతే లడ్డు పెడతారంట. ఎట్లా పెడతారో ఇంత హైట్లో వచ్చేసి పెడతారు అనుకుంటున్నా. ఒకసారి కింద వెళ్ళి అయితే చూపిస్తాం మీకు ఎట్లా ఉంటుందో, ఏముందో అప్డేట్స్ అనేది. కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన ముంబై స్టైల్ గణేష్, ముంబై కన్నా మించిపోయిన గణేష్ అనమాట. ముంబైలో అయితే ఇట్లాంటి వినాయకుడు లేదు అనుకుంటున్నా. ఈ కాన్సెప్ట్ అయితే ఎవ్వరికా చేయలేదు. ఒకసారి చూపిస్తాం మీకు. వినాయకుని ఫేస్ అయితే చూసుకోండి, ఇదైతే ఇంకో అందంగా అయితే కనిపిస్తుంది. గైస్, నేనైతే కిందకైతే వచ్చేసిన. మన గన్ ఫౌండరీకా విఘ్నహర్త అని పేరైతే పెట్టేసిర్రు. పైన అయితే మీకు ఫస్ట్ అయితే స్పేస్ చూపించిన కదా. ఇక ఇప్పుడైతే మొత్తం ఫుల్ లుక్ అయితే చూపిస్తున్నా. చూసుకోండి, మన వినాయకుడు అయితే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుండు. 40 అడుగుల భారీ వినాయకుడు అనమాట. గన్ ఫౌండరీలోనే అతిపెద్ద వినాయకుడు. మన కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే ఇంకా రివీల్ అయితే చేయలేదు. మీకు ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తా. మీరు మొత్తం డీటెయిల్ అయితే దాంట్లో కనుక్కోవచ్చు. ఇక్కడ చూసుకోండి, మరికొద్ది సేపట్లో ఇంకా నైట్ దాకా అయితే మనకు ఈ ఫేస్ అయితే అక్కడైతే పెట్టడం అయితే జరుగుతుంది. అక్కడైతే ఫేస్ లేదు కదా, పెట్టడం అయితే జరుగుతుంది. చూసుకోండి, ఫేస్ అయితే లేదు. ఇక పైన అయితే మన వినాయకుని ఫేస్ కానివ్వండి మొత్తం ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక కలరింగ్ అయితే మిగిలిందంట. ఇంకో 3 or 4 డేస్లో అయితే మొత్తం మన విగ్రహం అయితే కంప్లీట్ అయిపోతుంది. మొత్తం పిఓపికి సంబంధించిన విగ్రహం అన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇది ఈ చిన్న ఫేసే ఇంత పెద్దగా ఉంటే ఒక 4 ఫీట్స్ అయితే ఉంటుంది ఫేస్. మన వినాయకుడు ఎంత పెద్దగా ఉంటో మీరు ఒకసారి ఊహించుకోండి. ఇంకా మనకు కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ అయితే అనిపిస్తుంది. చూసుకోండి, స్నేక్ ఆర్ ఏదో టైప్ అయితే అనిపిస్తుంది. చూసుకోండి, ఇట్లా కిందకి వెళ్ళి బ్యాక్ సైడ్ అయితే వచ్చేసింది. మన వినాయకుడు అయితే నిల్చున్నట్టు, మనకు యుద్ధం చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా. ఇవ్వండి, ఇది ఫస్ట్ అయితే గడ్డి వర్క్స్ అయితే అయినాయి. మనకు వరి గడ్డి అయితే ఉంటుందో, గడ్డి వర్క్స్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మనకు పామ్ లెక్క అయితే వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే మన విఘ్నహర్త అన్నమాట. రియల్లీ మన వినాయకునికి చూస్తే విఘ్నహర్త అయితే లెక్క కనిపిస్తూ ఉండు, యుద్ధం చేసినట్టు. ముంబై స్టైల్ కన్నా ఎక్కువ. ముంబైలో అయితే మనకు 30 ఫీట్స్ దాకా అయితే ఉంటుంది. 30 or 20 ఫీట్ దాకా ఉంది. ఇదైతే మనకు 42 ఫీట్స్ దాకా అయితే ఉంది. మనకు షెడ్ సరిపోతలే, మన కెమెరా కూడా సరిపోతలే, చూపిద్దాం. మనకు పెయింటింగ్ జరిగేటప్పుడు అయితే వచ్చి మొత్తం డీటెయిలింగ్ అయితే చూపిస్తా. పెయింటింగ్ ఎప్పుడైతే అవుతుందో, ఐ పెయింటింగ్ కూడా అవుతుందంట. అప్పుడైతే మొత్తం మీకు డీటెయిలింగ్ చూపిస్తా. ఇంకో 3 డేస్లో అయితే మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నా. ఇక కింద ఇంకా మస్తు వర్క్ అయితే ఉంది. ఈరోజు రాత్రి కూడా చేస్తారు. ఇక ఎల్లుండి దాకా అయితే మొత్తం అవుట్పుట్ వెళ్తుంది. దాని తర్వాత కలరింగ్ చేస్తారు అనుకుంటున్నా. ఒకసారి మొత్తం చూపిస్తా డీటెయిలింగ్గా. సినిమాటిక్ షాట్లు అయితే చూసుకోండి.
చూసుకున్నారు కదా గాయస్, మన గన్ ఫౌండ్రిక రాజా అంటే మనకు గన్ ఫౌండ్రిక ఈ విఘ్నహర్త అని పేరు అయితే పెట్టేసిర్రు, మన విఘ్నహర్త. ఇంకా వచ్చేసి మన అసోసియేషన్ పేరు వచ్చేసి యంగ్స్టర్ అసోసియేషన్ వారి మన వినాయకుడు అనమాట. నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తూ ఉండు. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.